ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. ముందు లవ్ కరెక్టా రాంగ్? లవ్ మ్యారేజ్ అంటే ఏంటి? ఇప్పుడు యాక్చువల్లీ మాక్సిమం ఒక 10 మంది ఇయర్స్ నుంచి నడుస్తున్న జనరేషన్స్ ని మీరు ఇట్లా క్వశ్చన్ చేస్తుంటే అంటే సరే మీ ఇద్దరు లవ్ లో ఉన్నారు అంటే కాబట్టి some people opinion arranged marriage is the best, and some people opinion love marriage is the best until you get a right partner. Yeah, that's it. Until you get a right partner, love marriage is better, otherwise arranged marriage is better. All the best to you. మీ పెళ్ళి ఎప్పుడు? మీరు చేసుకున్న నెక్స్ట్ డే. పక్కా నేను రేపే చేసుకున్నాను, మరి ఎల్లుండి చేసుకుంటాను. ఓకే, లవ్ కొంతకాలం మాత్రమే ఉంటుంది, యాక్సెప్ట్ చేస్తారు? లేదు సార్, లేదు ఆ కొంతకాలంతో గ్రో అవుతుంది. ఆ కొంతకాలం ఉండే లవ్వే కాదు సార్, అది జస్ట్ ఇన్ఫాక్చుయేషన్ అనొచ్చు. ఓకే, లవ్ అంటే జీవితాంతం ఉండదు. రీజన్స్ ఆఫ్ బ్రేకప్స్ ఎందుకు అవుతూ ఉంటాయి జనరల్ లవ్ అంటే లో? ఆ బ్రేకప్ అంటే నాకు తెలియదు కాబట్టి లవ్ లేదు కాబట్టి మేబీ అవ్వట్లే బ్రేకప్స్ అవుతుంటాయి. కొన్ని సైడ్లు ఫ్యామిలీ వాళ్ళు అవుతుంటాయి. యాజ్ పర్ మై నాలెడ్జ్ మిస్అండర్స్టాండింగ్, అదర్వైజ్ ఏదో తెలీదు. కొన్ని అంటే ఇన్ఫాక్చుయేషన్ అనుకుని లవ్ అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మధ్య బికాస్ ఆఫ్ దెమ్ బ్రేకప్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అదర్వైజ్ బికాస్ ఆఫ్ కొంతమంది ఇక్కడ ట్రస్ట్ అనేది కొంచెం తక్కువ ఉండదు, ఒకరినొకరి ట్రస్ట్ లేదు. సో అలాంటి అప్పుడు కూడా బ్రేకప్స్ అనేది డెఫినెట్లీ. ఓకే, లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? It is a tick mark unless you know what are your do's and what are your don'ts. Until you know and your parents, if they are okay with it. Like యాక్చువల్లీ అది ముందు ఉండేదేమో, అంటే ఇప్పుడే అరేంజ్ మ్యారేజ్ అప్పుడు పేరెంట్స్ చూసి ఓకే ఈరోజు చూసామా ఇంకొక 2 monthsలో పెళ్ళి. బట్ ఈ టైంలో ఏంటంటే ఒకరినొకరు ఈవెన్ అరేంజ్ మ్యారేజ్లో కూడా ఎంగేజ్మెంట్ అయ్యి ఒక 5-6 months తర్వాత మ్యారేజెస్ అవుతున్నాయి ఈ టైంలో. ఎందుకంటే ద బాయ్ అండ్ ద గర్ల్ దే ఫస్ట్ మీట్, దే టాక్, దే అండర్స్టాండ్ దెమ్ సెల్ఫ్స్. అండ్ చాలా మంది ఎంగేజ్మెంట్ తర్వాత కూడా మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ అండర్స్టాండింగ్ అనేది ఉండదు. సో లివ్ ఇన్ రిలేషన్ అనేది ఎంగేజ్మెంట్ కి మ్యారేజ్ కి ఎక్కువ గ్యాప్ ఉంచట్లేదు. ఎక్కడ వీళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటారు మళ్ళీ అని. దే ఆర్ గెటింగ్ ఇమీడియట్ మ్యారేజెస్ చేయించుకుంటున్నారు. నా యాక్చువల్లీ రిలేటివ్స్ చాలా మంది కూడా ఎక్కువ గ్యాప్ ఉంచట్లేదు పెళ్ళికి ఎంగేజ్మెంట్కి. సో ఆ భయం ఉంది ఫ్యామిలీలో పేరెంట్స్లో ఇంకా. సో ఆ భయం అంటే మేబీ బికాస్ లివింగ్లో ఉండి యూ నో అ పర్సన్ బెటర్, కొంచెం మేబీ బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది, మీరిద్దరూ కలిసి ఉండొచ్చు లేదో కూడా క్లారిటీ వస్తుంది. బట్ అన్లెస్ యు ఆర్ వెరీ ష్యూర్ అబౌట్ దట్ పర్సన్, డోంట్ గో ఫర్ లివ్ ఇన్ ఇస్ ఆల్సో వీ సజెస్ట్. మీ ఇద్దరిలో కోపం వచ్చినప్పుడు ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? సార్ ఇది అడిగిందే తప్పు క్వశ్చన్ మీరు. యాక్చువల్లీ అమ్మాయిలు సారీ చెప్పరు, మనమే చెప్పాల్సి వస్తుంది. వాడు తప్పు చేసినా సరే, మేము తప్పు చేసినా సరే మనమే సారీ చెప్పాలి. ఇప్పుడు ఏంటి సారీ చెప్తే నువ్వు గొప్పోడు అయిపోయావు అంటే నేను గొప్పోడు అని చెప్పలేదు, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చాను అంతే. ఈ సైడ్ నుంచి ఎప్పుడో సారీ రాదు. సారీ తర్వాత సారీ వస్తుందో మాకు మాత్రమే తెలుసు. మన తప్పు ఉండదు సార్, ఉండకపోయి మనమే సారీ చెప్పాలి. అబ్బాయిలు తప్పు తరతరాలుగా వస్తున్న ఆచారం అది. సారీ చెప్పండి ఈ క్వశ్చన్ అడిగినందుకు. సారీ. ఈ ఆన్సర్ చెప్పినందుకు లేదు కూడా సారీ. ఓకే, ప్రియాంక అండ్ శివ్ ఇప్పుడు లివ్ ఇన్ లో ఉన్నారు. yes or no? yes, everybody knows. who cooks better? I cook better. అంటే సార్ మీరు ఏంటి సార్ బిగ్ బాస్ లోనే వంటలక్క అని పేరు తెచ్చుకున్న ప్రియాంకకి మీరు. బట్ మీరు ఇంకా బిగ్ బాస్కి వెళ్ళలేదు, మీ గురించి ఎవరు తెలియదు కాబట్టి క్వశ్చన్ అడిగి. నేను వెళ్ళను కూడా వెళ్ళను. నాకు తెలుసు కాబట్టి if he is actually wanting to cook once in a blue moon, అంటే once in a blue moon లో ఎప్పుడైనా అనిపిస్తే అప్పుడు he'll cook, but he'll cook very nice. Okay, who has more OCD? OCD అంటే cleanliness ఉండాలి, నీట్ గా ఉండాలి. no, even both of us have. ప్రియాంక గారి కంటే కొంచెం ఎక్కువ నాకు. ఎవరు చెప్పారు? మీకు ఎక్కువ OCD గా? ఇద్దరికి. who begins the fight first? ఆల్వేస్ ప్రియాంక గారు. Yeah, because he gives me a reason చిన్న విషయాలకు కూడా he gives me a reason to fight. ఇప్పుడు బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మార్నింగ్ డామినేషన్ దీన్ని అనింది, ఇంత డామినేషన్ హౌస్ లో చూపించింది మళ్ళీ ఇక్కడ పాపం. మార్నింగ్ జరిగింది, పిలుస్తున్నా. ఇక్కడ మాట్లాడే స్వాతంత్రం కూడా లేదు అబ్బాయికి. శివు పిలుస్తున్నా 3 సార్లు పిలిచిన తర్వాత పలకకపోతే who began the fight? He began the fight by not answering. ఓకే, నేను ఒకటి చెప్తాను వినండి. ఓకే, ఈ రోజు ప్లాన్ చెప్తాను. 2 interviews ఉన్నాయి నాకు, నా క్లాస్ ఉంది, తర్వాత బయటికి వెళ్ళే ప్లానింగ్ పెట్టుకున్నారు. ఓకే,
ఇవన్నీ చేయాలంటే ఏ టైం లేవాలా? 10 గంటలకి 10:30. ఈవిడ లేసింది 12 గంటలకి. బట్ మార్నింగ్ లేట్ గా షూట్ Morning అయింది కదా. సార్ నేను కూడా లేట్. ఆవిడ ఎప్పుడు పడుకుందో ఆవిడ పడుకున్న 10 నిమిషాల తర్వాత నేను పడుకున్నా. బట్ నేను 10:30కి లేసా. ఓకే. ఎందుకంటే వర్క్ ఉంది కాబట్టి. When you came, was I ready or not? వర్క్ ఉంది నేను కాబట్టి ready ఉన్నానా లేదా? వర్క్ ఉంది కాబట్టి నాకు తెలుసు ఈ రోజు వర్క్ ఉంది, అది కంప్లీట్ చేయాలి. సో ఈ టైం లేవాలని. కురికేస్తా. అవునా? నేను మీరు వచ్చాక రెడీగా ఉన్నానా లేదా? రెడీగా ఉన్నారు. That is ఈవిడికి లేదు. ఈవిడ ఫోర్స్ చేయడం వల్ల ఈవిడ కంఫర్ట్ ఫస్ట్, వర్క్ తర్వాత. బట్ వర్క్ కూడా మొత్తం అవ్వాలి. ఇది ఎలాంటిది? మొత్తం ఇదే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ జంప్ చేయడం. 3 సార్లు నేను అడిగినందుకు శివు అంటే పలకలేదు ఎందుకు అని నాకు కోపం వచ్చింది. నేను ప్లానింగ్ చేస్తున్నా సార్. అది నేను ప్లానింగ్ చేస్తున్నా అంటే ఈ రోజు పెద్దగా లోపల మైండ్ లో కంప్యూటర్ పెట్టి ప్లానింగ్ చేస్తుంటాడు. ఓకే, మీరు నా వల్ల కొట్టుకోవద్దు. క్వశ్చన్ అయిపోయింది. హూ ఇస్ మోర్ రొమాంటిక్? ఆల్వేస్ మీ. ఏ షట్ అప్. నీకు రొమాన్స్ అంటే ఏం తెలియదు. నేను ఎయిర్పోర్ట్ నుంచి ల్యాండ్ అయ్యి బయటికి వచ్చినా నేను రోజు తీసుకెళ్లి వాడికి ఇస్తాను అప్పుడప్పుడు. మీకు ఎయిర్పోర్ట్ లో అంటే రోజు ఇవ్వడం ఈవిడ ఏమనుకుంటే బయట ఉంది అక్కడ బుకే స్టాల్ ఉంది. సార్ రోజు ఇవ్వడం అంటే రొమాంటిక్ అనుకున్న ప్రియాంక. అవును, that is also romance. రోజు ఇవ్వడం రొమాంటిక్ ఏంటి? ఏంటి అదే రోజు ఇస్తే రొమాన్స్? అది ఐ మీన్ హక్ చేసుకోవడం అట్లా నేను ఎక్కువ లేచి అతుక్కుని వెళ్ళిపోతా ఉండటం. నన్ను సపోర్ట్ చేయకపోతే. ఆడియన్స్ లో అమ్మాయిలు నన్ను సపోర్ట్ రొమాన్స్ అంటే రోజు ఇవ్వడం అంటే ఆడియన్స్ ప్రియాంక గారు that is చెప్తున్నారు. also a part Part of of love. romantic. It is a పార్ట్ part of బట్ అదే కాదు రొమాన్స్. ఆవిడ దానికి రొమాన్స్ అనుకుంటుంది. I just gave an ఇన్ example. దాట్ విషయం నేను చాలా ఎక్కువ రొమాంటిక్. Okay, bye, good night. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేయండి, ప్రాంక్ అందాం. అదే ఓకే, ఒక నిమిషం. గడ్డి. ఓకే, ఆ రొమాంటిక్ అంటే ఇదే కోపం వచ్చినప్పుడు అట్లా పట్టుకోవడము, కోపం వచ్చినప్పుడు దిస్ ఇస్ కాల్డ్ రొమాన్స్. వాడికి తెలుసు గొడవను ఇప్పుడు ఆపడం కోసం. నా లెవెల్స్ పోతున్నాయి, ఇంకా తను పట్టుకోకపోతే తను ఆగదు అని. ఓకే, అది సంగతి. గురకబెట్టి పడుకునేది ఎవరు? హీ. ఓకే ఘోరంగా. ఓకే, బోత్ ఆర్ హంగ్రీ. యూ ఆర్డర్డ్ సంథింగ్. హూ విల్ బి ద ఫస్ట్ వన్ టు ఈట్? దిస్ గర్ల్, బికాజ్ ఐ డోంట్ ఆర్డర్ ఎనీథింగ్. I will eat first. 2 నిమిషాలు తినేసి ఆపేస్తాను. మనకు అంత స్టామినా కూడా ఉండదు. అంత లేదు. సార్ ఆర్డర్ చేసుకున్నది కూడా ఈవిడే, తినేది కూడా నేను ఆర్డర్ చేసుకుని. నేను ఇంటి ఫుడ్ తింటా ఓన్లీ, బయట ఫుడ్ తినాను. లలితమ్మ ఫుడ్. లలితమ్మ ఓకే, ఫుడ్. హూ ఆక్యుపై మోస్ట్ ఆఫ్ ద బెడ్? దిస్ గర్ల్ ఓన్లీ. నేను దేవుడా ఈవిడ పడుకున్నప్పుడు స్ట్రేట్గా పడుకుంటుంది, లేచినప్పుడు ఇలా లేస్తా తెలుసా. నేను చిన్నప్పటి నుంచి అంతే. లైక్ పరుపులు ఉంటాయి కదా ఇంట్లో, అట్లా పడుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా మా ఇంట్లో వెళ్తే నేను పరుపుల మీదే పడుకుంటా కింద. సో నా తమ్ముడు నేను పడుకున్నాను అంటే డాడీ నైట్ ఎక్కడో పడుకుంటా. నేను మార్నింగ్ లేస్తే డోర్ దగ్గర ఉంటాను, అయినా పాపం డోర్ చూసి ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇవే ఎక్కడ నేను తొక్కేస్తాను అని. నిజంగా సార్ నాకు నిద్రలో తిరగడం అలవాటు. అంటే అది కూడా ఉందా? ఓకే, ఇప్పుడు తెలియదు కానీ నాకు తిరిగే ఉంటారు, మీకు తెలియదేమో. ఓకే, హూ ఇస్ లైక్ ఏ బేబీ మోర్? బేబీస్. Who is like a baby yeah, we both like babies అంటే చాలా ఇష్టం. Who is like a baby more? Who is like a baby? Like a baby more. Okay. Who does more shopping? I do a lot of shopping. మనకు షాపింగ్ అంటే ఏం తెలియదు సార్. అబాత్ నాకు చాలా ఇష్టం. ఈయన షాపింగ్ కూడా నేనే చేస్తాను కాబట్టి ఆయనకు షాపింగ్ అంటే ఏంటో తెలియదు. షాపింగ్ వెళ్తే మాత్రం వదిలేను. ఎందుకు చెప్పు. ఇంకా Next. షాపింగ్ చేయాలి వద్దా Next నీకోసం? question. నా కోసం ఏం తెచ్చావు? ఫస్ట్ క్వశ్చన్ వెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ షాపింగ్ అండ్ కమింగ్ బ్యాక్. మరి నా కోసం ఏం తేలేదా నువ్వు? Who spends more money? ఐ స్పెండ్ మోర్ మనీ ఆన్ ఆల్ ఆఫ్ us. యా. అంటే షాపింగ్ లో మాత్రమే ఆవిడ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంది. షాపింగ్ తప్ప మిగిలిన దాంట్లో నేను కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాను. Who is the first one to plan a trip? మీ ఆల్వేస్ మీ. It's always him. ట్రిప్ అయితే నేనే. ఓకే, ఐ లవ్ ట్రావెలింగ్. ఎక్కువ ఎవరిని బ్లేమ్ చేస్తూ ఉంటారు ప్రతి చిన్నదాన్ని? నేను వీడిని ఓకే, బ్లేమ్ చేసేలాంటి పనులు Always. చేస్తా. ఓకే, బయట మాత్రమే మీరు సార్ మేడం అని పిలుచుకుంటారు. నేను సార్ Flow లో మేడం ఏం video పిలవలేదు, వచ్చేస్తుంది. నేను శివు అని చెప్తాను. నేను నువ్వు అని పిలుస్తా. ఆవిడ నువ్వు అని పిలుస్తుంది నన్ను. యా ఆవిడ నేను ఆవిడకి మీ ఆవిడే. యాక్చువల్లీ స్టార్టింగ్లో మనం ఎప్పుడు రిలేషన్లో వచ్చినప్పుడు కూడా ఆప్ అనే అంటే మీరు అనే మాట్లాడేవాడిని. ఆవిడ తర్వాత కొంచెం మీరు ఆప్ ఎందుకు నీట్గా మాట్లాడని అలవాటు చేసేసిన తర్వాత అప్పటి నుంచి కొంచెం ప్రియాంక గారితో పరి నువ్వు ఎందుకు అలా ఇలా మాట్లాడతాం. ఓకే, హూ ఇస్ మోర్ స్టైలిష్? ప్రియాంక గారు. ఆఫ్ కోర్స్ మీ. ఐఎమ్ ఆల్సో బట్ లిటిల్ I క్యూటెస్ట్ style అనలే, him. స్టైలిష్ అన్న. I style him. No. క్యూటెస్ట్ అనలే, I స్టైలిష్. am more stylish. ఆయన స్టైల్ గానే ఉంటాడు బాబు. నేను అదే చెప్తున్నా, ఐ స్టైల్ హిమ్ కాబట్టి హీ ఇస్ ఆల్సో స్టైలిష్. యా షీఈ్ మోర్ స్టైలిష్ సార్. నేను 1% కూడా కాదు అంతా. ఇప్పుడు నేను వేసుకున్న టీ షర్ట్ కూడా ఆవిడే కొనిపించింది నాకు తెలుసా. ఈ ప్యాంట్ కూడా ఆవిడే సెలెక్ట్ చేసింది. ఇప్పుడు Pant ఆపేయండి. ఇక్కడ రింగ్ కూడా ఆవిడే ఇచ్చింది. ఓకే,
ఈవెన్ నాకు హెయిర్ బాత్ కూడా ఆవిడ చేపిస్తా తెలుసా మీకు? ఏం మరి నువ్వు మాట్లాడుతున్నావు? స్టైలిష్ కాబట్టి. స్టైలిస్ట్ కాదు, నేను స్టైల్ చేస్తాను. యా 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 ఓకే, సైడ్ బిజినెస్. సైడ్ Side బిజినెస్. business. ఓకే. అంటే మరి ప్లీజ్ నాకు కూడా చేయండి, ప్రియాంక గారిని అడగండి, నాకు మాత్రమే చేస్తుంది. Personal stylist. హూ లుక్స్ బెటర్ ఇన్ బ్లాక్? వి బోత్. Obviously him. For me, he looks the best. And all the men look the best in black. ఓకే. హూ ఇస్ ద బాస్ ఇన్ ద హౌస్? మళ్ళీ తప్పు క్వశ్చన్ అడిగారు సార్ మీరు. ప్రియాంక. మీకు అట్లా కనిపిస్తుంది కదా ప్రవర్తించడు. బాస్ వాడే ఉన్నట్టు ప్రవర్తిస్తాడు అబ్బా. ఇంట్లో. Yeah. సార్ వద్దులేండి సార్, వద్దులేండి ఈ సార్. క్వశ్చన్ మీరు అడగండి. అందరికి తెలుసు ఇంట్లో బాస్ అంటే మీరు అసలు ఈ ఆడవాళ్ళే. క్వశ్చన్ మమ్మల్ని అడుగుతున్నారా? ప్రియాంక గారే మా ఇంట్లో బాస్. హూ క్రైస్ మోర్? Who cries more? ప్రియాంక గారు యాక్చువల్లీ నిజంగా చాలా ఏడుస్తుంది. బిగ్ బాస్ లో ఆవిడ ఏడవలేదు, అది చూసి నేనే షాక్ అయ్యాను. షీ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ బిగ్ బాస్ ఇన్ దట్ మ్యాటర్. That I've learned inside. ఎక్కువ Big ఏడవలేదు. Boss. సార్ నేనే షాక్ అయ్యాను. Yeah. ఏడవలేదా? ఎక్కువ ఏడవలేదు. ఎస్, అంటే ఏడ్చింది కానీ సార్ మీరు అది వదిలే తక్కువ. తక్కువ తక్కువ. ఓకే. చిన్న చిన్న విషయానికి గంట గంట ఏడుస్తుంది ఇంట్లో. ఓ, అక్కడ అట్లయితే బెస్ట్. బెస్ట్ ది బెస్ట్. నేనే షాక్ అయ్యాను. ఈ గంటలో ఏడవలేదు ఇంకా? ఆహా, లేదు, నెక్స్ట్ అంటే happy గా నెక్స్ట్ గంటలో ఉన్నాను. ఉంటది, ఒక 2 hours లో ఉంటది మళ్ళీ. ఓకే. అరే that is changed after I came out of Big Boss. సార్ రోజు ఒక చుక్క కళ్ళీరు రాకుండా పడుకోదు ఆవిడ తెలుసా మీకు? కంటి రెప్పలా చూసుకోవాల్సింది మీరు గంటకి ఏడిపిస్తున్నారంటే ఏం సార్ నేను కాదు, ఆవిడే ఏడుస్తుంది. Tell him. ఆవిడే అది నీకు నేను తెలీదు. ఎందుకు ఇప్పుడు ఏడుస్తా వచ్చి నా నేను? పక్కన నేను టీవీ చూస్తున్నాను, సినిమా చూస్తున్నాను, చాలా సీరియస్ గా నాకు కాన్సన్ట్రేట్ పెట్టి సినిమా చూస్తాను. వచ్చి పక్కన కూర్చుంటాడు, మాట్లాడుతుంది. నేను ఏమైనా ఆవిడ దగ్గర చూడలేదు అనుకోండి, వచ్చేస్తుంది, అయిపోయింది అంతే. ఇలాంటి చిన్న చిన్న విషయానికి ఏడ్చిన ఆవిడ బిగ్ బాస్ మరి అటెన్షన్ కోరుకోవడం తప్ప? అంటే ఎందుకు attention అట్లాంటప్పుడు కోరుకోవడం తప్పు బ్యాచులర్ కాదు ఉండొచ్చు కానీ కదా. ఎవ్రీ టైం అటెన్షన్ కోరుకోవడం తప్పే. ఎవ్రీ టైం ఏం కోరుకోలేదు, మీకు అట్లా చెప్తున్నారు. సరే, మాకు కూడా కొంచెం- టెల్లింగ్ యూ హిస్ ద గర్ల్ ఆఫ్ దిస్ రిలేషన్. హి విల్ బట్ ఆయనకి కాసేపు టీవీ చూడాలి, కాసేపు అటు PS5 లో గేమ్ PS5 వదిలేడు. 4 hours 3 hours కంటిన్యూస్ గా చూస్తూనే ఉంటే మరి ఏం చెప్పాలి? ఇప్పుడు సినిమాలు అలా ఉంటాయని మనం చూడకూడదా సార్? అవును. ఒకసారి ఒక సినిమా స్టార్ట్ I అయింది. forgot నేను యాక్చువల్లీ అబ్బాయిల మధ్యలో ఉన్నాను కదా, నాకు అమ్మాయిల సపోర్ట్ కావాలి. నెక్స్ట్ టైం I'll give you interview when you are married with your wife. అప్పుడే ఇస్తాను, అప్పుడు నాకు చెప్పే కొంచెం కదా తోడు మీలాంటి క్యూట్ గా ఎవరైనా దొరికితే చేసుకుంటాను. Done. నాకు యాక్చువల్లీ సిస్టర్ ఎవరు లేరు, లేకపోతే నేను ఎందుకంటే కూర్చోబెట్టారు. ఓకే. హూ డస్ మోర్ అనాయింగ్ థింగ్స్? he does more annoying things. She does. He does. ఓకే, ఇప్పుడు ఏదన్నా ఒకటి షీ ఎగ్జాంపుల్. He annoys me by not answering. ఓకే. He annoys me. సార్ నేను ఇప్పుడే చెప్పాను, And టీవీ every వచ్చి simple కూర్చుంటే షూ ఈ ఫోటో చూడు, షూ ఈ ఇయర్ రింగ్ చూడు, షూ ఈ డ్రెస్ చూడు. నెక్స్ట్ టైం I'll call ధనుష్ గారు and అదే. tell ధనుష్ నేను గారు చెప్తా. ఇది చూడండి, ఇది relatable. ఓకేనా? ఫోటో చూసి వదిలేసామంటే ఫోటో చూసి ఓకే బాగుంది అని మన పనిలో మనం టీవీ చూస్తున్నామంటే బాగుంది అని ఎందుకు బాగుందంటే ఏంటి? చాలా బాగుందని చెప్పొచ్చు కదా. అరే నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నా అంత బాగుంటావు సీన్ లేదు, అంత అంటే ఆయన కూడా ఎక్స్పీరియన్స్ చూడు, ఆయన కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. మూవీస్ చూసి చెడక్. మూవీస్ చూసి కాదు, ఎక్స్పీరియన్స్ అయ్యి ఎక్స్పీరియన్స్ హి ఆల్సో హాస్ గర్ల్ ఫ్రెండ్. కాదు. You don't stay with me, so you don't know me. He's just అరే, portraying me in the wrong అందరూ way. పాటలో ఇంకా అందరు అమ్మాయిలు అందరూ అమ్మాయిలు అలాగే. అందరు అమ్మాయిలు ఇలాగే ఉన్నారు. అలాగే. వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఫ్లోలో మనం అదేదో వాళ్ళ మీద ఇష్టం లేక కాదు, ఫ్లోలో. నేను వెళ్తానమ్మా, నా అరే, వల్లనే మీ wait, ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతా నేను ఇక్కడ నుంచి. నీ కోసం నేను వచ్చాను, నేను వెళ్ళిపోవాలి. ఇది నీ ఇంటర్వ్యూ, నాది కాదు. నువ్వు ఎందుకు వచ్చావు మరి? వెళ్ళిపో. నీ కోసం నీ వల్ల వచ్చాను. నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, వెళ్ళిపో. ఇప్పుడు వెళ్ళాలి. ఓకే. హూ స్పెండ్స్ మోర్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్? Mirror This me. girl. Yeah, because only అమ్మాయిలే. when I'm getting ready, అబ్బా. makeup చేస్తున్నప్పుడు I need some mirror time, or else no mirror at all. హూ హ్యాస్ మోర్ సీక్రెట్స్? ప్రియాంక గారు. What secrets do I have now? యాక్చువల్లీ సీక్రెట్స్ నేనే సార్. నేను ఎక్కువగా ఈ మిషన్ ఎవరితో He పంచుకోను. doesn't share. నాకు 2-3 months తర్వాత తెలుస్తుంది అంటే ఇది సీక్రెట్స్ జరిగింది అంటే అని. ప్రీవియస్ లో పాస్ట్ No, లో no, no, no. Eh, ఆ chhi, secrets అలాంటివి లేవు. ఇద్దరికి Not- clarify చేసే not రిలేషన్ that లో ఇప్పుడు enter ఏదైనా- అయ్యా. ఫ్లింగ్స్? No. ఓకే. ఫీలింగ్స్ నేను ఇప్పుడే చెప్పా, ప్రియాంక గారు అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ ఓన్లీ ప్రియాంక గారు. ప్రియాంక గారు తప్పన నేను వేరే వాళ్ళని చూడను కూడా చూడను. పార్టీలో ప్రియాంక గారు తప్ప వేరే అందరి దగ్గర ఉంటాము. నేను ఉన్నానే, నేను ఎక్కడ ఉంటాను? నేను ఉన్నాను. ఉన్నారు, ఎక్కడ? మాతో పాటు ఉన్నారు కదా. మీ సార్, మీరు అబ్బాయిలు అయితే ఒప్పుకుంటాను నేను. లేదా మాతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నారు.
మీతో పాడి మా ఉన్నారు, కోసం నేను వచ్చారా, వాళ్ళ అమ్మాయిలో కోసం ఉండలేదు, వచ్చారా మీతో అర్థం ఉన్నారు అంతే. అది నేనే తోస్తాను వెళ్ళి మాట్లాడు అని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం చెప్పి వెళ్తే. ఇదేంటబ్బా. సార్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నో వాట్ ఈస్ రాంగ్ ఇన్ మీటింగ్ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మీట్ చేయడం తప్పే. అంటే సార్ నాకు చాలా ఉన్నదాంట్లో చాలా తక్కువ ఫ్రెండ్షిప్ చేయడంలో నిజంగా చాలా వీక్. అంత అంటే త్వరగా నేను ఎవరితో కనెక్ట్ అవ్వలేకపోతాను. ఇప్పుడు పడుకుంటున్నారు మీరు చెప్తున్న ఆన్సర్కి. ఇలాగే బోర్ అయిపోతారు అందరూ. హూస్ ఫ్యామిలీ ఈస్ మోర్ టఫ్ టు డీల్ విత్? మై ఫ్యామిలీ. అబ్బా ఏంటి అడగండి సార్, చూస్తున్నారు? ఈవిడే పెద్ద విషయం. ఈవిడతో డీల్ చేయాలంటే వీళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నెక్స్ట్ లెవెల్. అది ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి అట్లానే అనిపిస్తుంది. మా ఫ్యామిలీ అలా కాదు. మా నేనే ఫ్యామిలీ ఇస్ వెరీ ఈజీ టు డీల్. నేనే చెప్తున్నా మై ఫ్యామిలీ ఇస్ డిఫికల్ట్ టు డీల్ విత్. కొంచెం ఎందుకు అంటే ఈ లవ్ మ్యారేజ్ అలాంటివి అలా కాదు, అంత సీన్ లేదు. అందరూ ఒక డిఫరెంట్ కైండ్ వీళ్ళు. హౌ కెన్ యు వద్దులేండి ఆ టాక్ వర్డ్, అబౌట్ మరి మై వాళ్ళ అమ్మ నాన్న కూడా చూస్తున్నారు కాబట్టి ఏం చెప్పండి, అవార్డు ఏం చెప్పండి. వద్దులేండి. ఏం లేదు, కొంచెం అర్థం చేపించాలి కదా ప్రతిదీ. నాకు అర్థం చేపించడానికే వీడికి ఓపిక లేదు. మా ఫ్యామిలీకి ఏమో అర్థం చేపిస్తాడు. ముందు ఉన్న వాళ్ళు విన్నర్ వాళ్ళదే వట 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 ఉంటది. మనది అస్సలు వినదు. ఒక స్లాప్ ఇక్కడ ఉంది. మనది అస్సలు వినదు. హౌ డేర్ యు టాక్ టు మీ లైక్ దట్? వీళ్ళ అమ్మ నాన్న హర్ బ్రదర్ ఇస్ గుడ్. పాపం అతను వింటాడైనా. మరి మా మామ్ డాడీ వీళ్ళ లేదా అమ్మ మమ్మీ డాడీ నాన్న చూస్తున్నారు. అండ్ ఈ అమ్మాయి చూడండి అంకుల్, కట్ చేయను, చూడండి. వీళ్ళ ఇది అమ్మ చూడండి వీళ్ళ నాన్న ఈవిడ అవతలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అస్సలు సంబంధం కూడా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు అది మూసుకుని వినాలంతే. నువ్వు మూసుకొని వింటావు మరి. మాట్లాడు. ఇప్పటిదాకా విన్నాను కదా సార్, అలాగే అక్కడ కూడా వింటాను. అస్సలు వినడు ఈ అబ్బాయి. వాట వీడే మాట్లాడుతూ ఉంటాడు. వీడు చెప్పిందే వినాలి. వాడికి బేసిక్ గా అబ్బాయిల కంటే అమ్మాయిల పేరెంట్స్ తో కొంచెం ఇరిటేషన్. సో ప్రతి ఒక్క అబ్బాయికి అదే ప్రాబ్లం. అట్లా సేమ్ థింగ్.